12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం కోటిలింగాల ఘాట్లో ఆయుష్ శాఖ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనతో ఐక్యరాజ్యసమితి 2014లో జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీకైన యోగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ యోగా సర్వరోగ నివారణిగా పనిచేస్తుందని, ప్రతిరోజూ 45 నిమిషాల పాటు యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రాణాయామం, ధ్యానం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని చెప్పారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ యోగా ద్వారా ప్రపంచ దేశాలు భారతదేశాన్ని విశ్వగురువుగా గుర్తించాయని పేర్కొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే అంశంతో నిర్వహించడం జరిగిందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, ఏకాగ్రత పెంపొందించడంలో యోగాభ్యాసం కీలకమని చెప్పారు. యోగా జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని అన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగానే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. యువత నుంచి వృద్ధుల వరకు అందరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సృష్టి క్రమ, శిక్షణ క్రమ, రక్షణ క్రమ, ఆధ్యాత్మిక క్రమ, చికిత్స క్రమ అనే 5 రకాల యోగా సాధనలను ప్రదర్శించారు. అనంతరం బ్రహ్మకుమారీస్కు చెందిన స్రవంతి, మౌనిక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన చిన్నారులు, యోగా గురువులను అతిథులు మెమెంటోలు, దుస్సాలువాలతో సత్కరించారు. యోగా గురువు పరియ రామచంద్రరావు ఆధ్వర్యంలో యోగాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో యోగా గురువు పరియ రామచంద్రరావు ఆధ్వర్యంలో సృష్టి క్రమ, శిక్షణ క్రమ, రక్షణ క్రమ, ఆధ్యాత్మిక క్రమ, చికిత్స క్రమ అనే 5 రకాల యోగా సాధన విధానాలను వివరించారు. సృష్టి క్రమ ద్వారా శరీరానికి చైతన్యం, శిక్షణ క్రమ ద్వారా శారీరక దృఢత్వం, రక్షణ క్రమ ద్వారా రోగ నిరోధక శక్తి పెంపు, ఆధ్యాత్మిక క్రమ ద్వారా మానసిక ప్రశాంతత, చికిత్స క్రమ ద్వారా వివిధ ఆరోగ్య సమస్యల నివారణకు యోగా ఎలా దోహదపడుతుందో వివరించి అవగాహన కల్పించారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, మానసిక సమతుల్యత సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో గైట్ యూనివర్సిటీ చైర్మన్ కెవివి సత్యనారాయణ రాజు, చైతన్యరాజు, ప్రజాప్రతినిధులు కూడిపూడి సత్తిబాబు, యానాపు యేసు, ఆయుష్ సమన్వయకర్త డా. విజయకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి, ఆర్ఎంసీ అదనపు కమిషనర్ పివి. రామలింగేశ్వరరావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎన్. వసుంధర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత శాంతి జపంతో ప్రారంభించి కార్యక్రమం యోగా సంకల్పంతో ముగిసింది. ముందుగా ప్రధానంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మన వారసత్వ సంపద అయినటువంటి యోగాతో మనకున్నటువంటి అవినాభావ సంబంధం మర్చిపోతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు యోగా యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని తెలియజేస్తూ వారు ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని పెట్టడం జరిగింది. పెట్టడం మాత్రమే కాకుండా ప్రపంచమంతా కూడా యోగా యొక్క గొప్పతనాన్ని గుర్తించి యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పి వారు అభ్యర్థించినప్పుడు
దగ్గర 177 దేశాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం చేసుకోవటం జరుగుతుంది. ఇది ఒక రకంగా కేవలం మనకున్నటువంటి సాంస్కృతిక వారసత్వ సంపదని మనం గుర్తించడం మాత్రమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశ నిర్మాణానికి పునాది వేసేటువంటి కార్యక్రమం ఇది. మనం చూసినట్లయితే యోగా కేవలం శరీర దారుఢ్యం మాత్రమే కాకుండా మనకి మానసిక శాంతిని, అదేవిధంగా మనకు కావలసినటువంటి ఆ బ్యాలెన్స్ని మనకి తప్పకుండా అందించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఇవాళ చూసినట్లయితే దగ్గర 500 మంది విద్యార్థులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యోగాలో పాల్గొనడం జరిగింది. ఇది కేవలం ఒక దినం చేసేటువంటి కార్యక్రమంగా మాత్రమే కాకుండా ఇది దినచర్యలో భాగం చేసుకోవాలి అని చెప్పి అందరినీ కూడా కోరుతూ, కేవలం మన జిల్లా మాత్రమే కాదు, మన రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యోగాని ప్రపంచ దేశాలతో యుఎన్ఓలో ఇంటర్నేషనల్గా ఆమోదించినటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు. వాస్తవంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకువెడతామని చెప్తూ ఉంటాం. విశ్వగురు స్థానానికి తీసుకువెళ్ళడం ఏంటి? విశ్వం అంటే ప్రపంచానికి తీసుకువెళ్ళాలని భారతదేశాన్ని. అంటే ఈ యోగాతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం విశ్వగురు స్థానంగా అంగీకరించాయి. అందరికీ అర్థం కావాలి ఇది. యోగాతో ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని విశ్వగురువుగా అంగీకరించాయి. యోగాని ఇంటర్నేషనల్ డేగా వాళ్ళు ఎప్పుడైతే ఆమోదించారో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్ళింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా విశ్వగురువుగా ఖ్యాతింపబడ్డారు. మన ప్రధానమంత్రి విశ్వగురుగా ఖ్యాతింపబడ్డారు. మొన్న ట్రంప్ ఎవరో ఒక నా ఫోటో దించేటప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆ దేశం అంతా కూడా వ్యాఖ్యానించింది. కానీ మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ ప్రధానమంత్రితో ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయతతో ఉండడం, ఇదే విశ్వగురు స్థానం. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పినటువంటి దేశం భారతదేశం. దీంట్లో అర్థం ఈ యొక్క యోగా విశ్వగురువుగా మనం అందరం కీర్తించాలి. థ్యాంక్ యూ. సమాజం బాగుండాలని ఎప్పుడూ కోరుకునే తమ నాయకుడు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కులం చట్టంలో బంధించాలని చూస్తే దాన్ని బద్దలు కొట్టే మొదటి దెబ్బ కాపు యువతదేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా కాపు నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించినది ఆత్మీయ సమావేశం కాదని, జగన్ 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో జరిగిన విధ్వంసం కారణంగా పార్టీ, రాజకీయ భవిష్యత్తు ఏంటన్న అంశంపై జరిపిన ఆత్మావలోకనమని మంత్రి విమర్శించారు. పిఠాపురంలో తమ అధినేత చేతిలో ఓడిపోయిన వంగా గీత ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారన్నారు. తెదేపా జనసేన హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు నిధులు కేటాయించామని, అంతకుముందు 5 ఏళ్లలో ఈ కార్పొరేషన్ను ఎందుకు నిర్వీర్యం చేశారని ప్రశ్నించారు. తమ రాజకీయాల కోసం కాపు సమాజాన్ని వాడుకోవాలని చూస్తే వారే తగిన బుద్ధి చెబుతారని మంత్రి దుర్గేష్ హెచ్చరించారు. కృష్ణ గారి విషయంలో సంఘటన జరిగిందనేది వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పష్టంగా స్పందించి, వేగవంతంగా స్పందించి వెంటనే అక్కడ అతన్ని సిఐని సస్పెండ్ చేశారు. సిఐని సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా అసలు జరిగిన అంశంలో ఏవేవి ఉన్నాయి, ఏ కోణాలు ఉన్నాయని తెలియజేసుకోవడానికి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు. దాంతోపాటు అతని మీద ఇవాళ సిట్ వేసి అతన్ని పూర్తిగా విచారణ చేయడానికి, అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి. ఎందువల్లనంటే సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి తాలూకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, కాకపోతే
చట్టం చేసే పని చేయాలి తప్పితే మనం చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు అనేటువంటి మాట నమ్మినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకే సాయికృష్ణ విషయంలో అతను ప్రైమా ఫేసీగా అతను కొంచెం ఇబ్బంది పెట్టాడనేటువంటి మాట తెలిసింది కాబట్టి నాగరాజుని వెంటనే సస్పెండ్ చేశారు. దాని మీద ఎంక్వైరీ వేస్తున్నారు. పూర్తి స్థాయి నిజాలు బయటకు వచ్చిన తర్వాత వాటిని ఏ రకంగా అమలు చేయాలో ఆ రకంగా చట్ట ప్రకారం అమలు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతకంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? సిట్ కూడా వేసి దాని మీద చేసింది. ఆ తల్లిని అనునయించింది. తల్లి వచ్చి చెప్తే తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇందులో కూడా కులాల మధ్య మీకు ఒకటే చెప్తున్నాను, ఎక్కడైనా సరే దళిత వర్గాల వారు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. నేను ఇందాక చెప్పినటువంటి ఈ వెంగయ్య విషయంలో రాలేదు. నేను ఇందాక చెప్పిన కొట్టే సాయి విషయంలో రాలేదు. మరో విషయంలో రాలేదు ఆయన. ఇవాళ సాయికృష్ణ విషయంలో ఎందుకు ఆగమేఘాల మీద వచ్చేసి అక్కడ కూర్చుని మాట్లాడడానికి గల కారణం ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని. అక్కడ ప్రధానంగా ఇవాళ ఒక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల నుంచి లాగేసి వాళ్ళ వైపు తెచ్చుకోవాలనేటువంటి కుతంత్రంతో వాళ్ళు చేసే ప్రయత్నం తప్పితే ఇలాంటి సంఘటనలు అనేక చోట్ల జరిగినప్పుడు ఎందుకు ఆయన చేయలేదు? ఇది మేము స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. ఒక అతను రౌడీ షీటర్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేయించి దాంట్లో చట్టపరంగా జరగాల్సిన కార్యక్రమం జరగకపోతే జరగకుండా ఉండేందుకు కారణభూతులైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఓకే అండి. ఎవరండి కించిపరిచేలా మాట్లాడింది? కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. స్థానిక సారంగధర మెట్ట నుంచి సువిశేషపురం వరకు ఉన్న ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డులో ఆక్రమణల తొలగింపులో బాధితులకు అక్కడే స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మాణం చేయాలని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కో ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బాధిత కుటుంబాతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పిజారెస్లో కమిషనర్కు వినతి పత్రం అందచేసి బాధితుల సమస్యలను వివరించారు. అనంతరం టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్న 110 కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది నిరుపేదలు అక్కడే పక్కా గృహాలు కట్టుకుని నివాసం ఉంటున్నారని, ఇంటి పన్ను, కరెంటు, కుళాయి కనెక్షన్ కూడా వేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. 2007లో అప్పటి మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ రోడ్డును 40 అడుగులు చేయాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. ఆ తీర్మానాన్ని ఇప్పుడు ఆమె తనయుడు, ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి వాసు దృష్టిలో పెట్టుకుని బాధితులకు G+ లేదా 2గా ఇళ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని కోరారు. ఎవరైనా తాము ఉండే ఇంట్లో పన్నులు చెల్లిస్తూ 13 సంవత్సరాల నుంచి నివాసం ఉంటే వారిని ఖాళీ చేయించే అధికారం ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. కమిషనర్ చాలా సానుకూలంగా స్పందించారని 80 అడుగుల పుంత రోడ్డును సర్వే నిర్వహించి ఇల్లులేని వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చినట్టు వివరించారు. వారికి ప్రత్యామ్నాయం చూపించే వరకు మిగిలిన ఇళ్లను పడగొట్టబోమని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇందిరా సత్యనగర్ బాధితులకు అధికారులు న్యాయం చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వారికి సరైన న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున తాను అండగా నిలబడతానని తెలిపారు. మీకే బ్యాక్ సైడ్ వాళ్ళకి కూడా ఇంత పరిధిలో రోజు ఉంది. మనం దాన్ని వెరిఫై చేసి వాళ్ళకి కూడా రిమూవ్ చేస్తాం. ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి మనం డిసైడ్ చేస్తాము. ఇంత అక్కడే పబ్లిక్ కి దారి లేదు. డబ్బులు బడాబాబులు అలా చేస్తే వాళ్ళు నేను అందరికీ ఇచ్చిన తర్వాత చెప్పిన తర్వాత ఎందుకు అలా లేదు, మీకు ఎందుకు ఎంక్రోచ్మెంట్ మనం రిమూవ్ చేస్తాము, అన్ని మనము రిటర్న్లో నోటీస్ ఇచ్చిన తర్వాతే రిమూవ్ చేస్తాము. మిగతా వాళ్ళకి కూడా అది కూడా చెప్తాము. ఇప్పుడు ఎత్తిఫీక్ మాస్టర్ ప్లాన్ అవుతుంది. మాస్టర్ ప్లాన్ అంటే మనకు 20 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇప్పుడు అంతా ఎత్తిఫీక్ అవసరం లేదు. కానీ ఎంక్రోచ్మెంట్ రోడ్ మీద అలా లేదు.
ఎవరెవరు 80 ఫీట్ ప్రకారం కూడా ఎంక్రోచ్మెంట్ ఉంది, మనం వాళ్ళకి కూడా పట్ట ఇస్తాము. పట్ట రెడీ అయిన తర్వాత, లేఅవుట్ రెడీ అయిన తర్వాతే షిఫ్ట్ చేస్తాము. ఆ టైం వరకు మనం అదే షిఫ్ట్ చేయము. కానీ టిట్కో హౌస్ ఇచ్చిన తర్వాత మీరు ఇమీడియట్లీ షిఫ్ట్ చేయాలి. ఇక్కడిక్కడే వెలుగుబందల లేఅవుట్ రెడీ అయితే ఎలిజిబుల్ బెనిఫిషరీ ఉన్నారు. కానీ వినండి, కొంతమంది ఆ తర్వాత కూడా ఎలిజిబిలిటీ చెక్ ఇన్ఎలిజిబుల్ వచ్చారు. ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీకి మనం ఏం పట్టాకే అవసరం లేదు, వాళ్ళకి నోటీస్ ఇచ్చి అదే రిమూవ్ చేస్తాం కంపల్సరీ. ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీకి మనం సపోర్ట్ చేయాలి. అది చెప్తాం. గత 45-50 సంవత్సరాల నుంచి కొంతమంది పేదవారు ఇల్లు కట్టుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు. అటువైపు పక్కా గృహాలు ఉన్నవాళ్ళు, ఇటువైపు పక్కా గృహాలు ఉన్నవాళ్ళు కూడా ఆ పొంతులో 80 అడుగుల పొంతులో కొంతమేర, అంటే కొంతమంది 20 అడుగులు, కొంతమంది 15 అడుగులు అలా ఆక్రమించేసి అటువైపు ఇటువైపు కూడా పొంతునే చాలా కుదించేయటం జరిగింది. మొన్న శనివారం నాడు మన రాజమండ్రి మున్సిపల్ సిటీ ప్లానర్ గారు ఒక జేసీబీని పంపించి అక్కడ ఉన్న కొన్ని ఇల్లు ఆల్టర్నేటివ్గా ఒక ఇల్లు పడగొట్టి 2 ఇల్లు నుంచి మళ్ళీ 2 ఇల్లు పడగొట్టి ఇంకొక ఇల్లు నుంచి ఆ రకంగా ఇళ్ళన్నీ కూడా పడగొట్టేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ లాస్ట్ డేటు 23వ తారీఖు లోపల కనుక మీరు ఖాళీ చేయకపోతే జేసీబీ వచ్చి మీ ఇళ్ళన్నీ కూడా పడగొట్టేయటం జరుగుతుందని చెప్పి వీళ్ళందరికీ కూడా మొత్తం వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సుమారు ఒక 100-110 మంది అక్కడ ఇల్లు కట్టుకుని జీవితం సాగిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈవేళ స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి వీళ్ళ బాధలన్నీ కూడా విన్నవించుకోవడం జరిగింది. వీళ్ళకి ఇళ్ళకి ఇంటి పన్ను వేశారు, కుళాయి పన్ను వేశారు, కరెంటు బిల్లు కట్టిస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇంటి పన్ను కట్టించుకుంటే 13 సంవత్సరాలు కంటిన్యూస్గా కట్టించుకుంటే అది ఖాళీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఆటోమేటిక్గా అది రెగ్యులరైజ్ అయిపోయి వాళ్ళ సొంతం అయిపోతుంది. అది కూడా కాదని వీళ్ళ మరి ఇల్లు పడగొట్టేయడం జరిగింది. రాఘవమ్మ గారు మేయర్గా ఉండగా 80 అడుగుల పొంతులో 40 అడుగులు రోడ్డు వేసి 40 అడుగులు మిగతా 40 అడుగుల్లో వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పి కౌన్సిల్లో తీర్మానం చేశారు. రాఘవమ్మ గారు సంతకం పెట్టిన కాగితం కూడా ఇప్పుడు మన కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అదే రాఘవమ్మ గారి కొడుకు ఆదిరెడ్డి వాసు గారు ఇవాళ ఎమ్మెల్యే. మరి వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ అమ్మ చేసింది, వాళ్ళ అమ్మ తీర్మానం ఇక్కడ అమలు చేయడు. మరి ఇవాళ అదే విషయం మీద ఇక్కడ కమిషనర్ గారికి వచ్చి చెప్తే ఆయన చాలా బాగా స్పందించి ఏమంటే నేను మొత్తం సర్వే చేయించాను, ఎలిజిబిలిటీ ఉండి ఎవరెవరైతే ఉన్నారో కొంతమందికి ఇందులో ఆల్రెడీ మరి టిట్కో ద్వారా కానీ లేదా బాంబేలో కానీ కొంతమందికి ఇల్లు వచ్చింది. అలా సర్వే చేయించి ఎవరికి ఇల్లు రాలేదో ఏమి లేవో వాళ్ళందరూ మేము స్టడీ చేసి వాళ్ళకి టిట్కో ఇల్లు అన్నా ఇవ్వటం జరుగుతుంది, లేదా అక్కడే G+1 కట్టించి ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. చాలా పాజిటివ్గా స్పందించారు. ఉన్న ఇల్లు ఏవి కూడా మేము పడగొట్టమని చెప్పి ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, ఈయన అన్యాయంగా వీళ్ళ మీదకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఊరుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళకి మాత్రం తప్పగా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరానికి చెందిన మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి సునీత దంపతుల చేతుల మీదుగా బుధవారం ఉదయం 8:46 గంటలకు ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. పరమశివుడి జఠా చుట్టాల నుంచి వీరభద్రుడు ఉద్భవించాడన్నారు. దుష్టశక్తులను పారదోలే వీరభద్రుడి ఏకశిలా విగ్రహాన్ని మహాబలిపురం నుంచి తీసుకొచ్చామన్నారు. 24న విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, 25న అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆలయంలో నిత్య పూజలు నిర్వహించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
పరమశివుడి స్వరూపమైన వీరభద్ర స్వామి శుభకార్యాల్లో వీరభద్రుని సంబరాలు నిర్వహించడం అనేక కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ఆలయ నిర్మాణదాత మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి బాబ్జీ మాట్లాడుతూ వీరభద్రుడి కళ్యాణం చేయిస్తే వివాహం అవుతుందని భక్తుల విశ్వాసం అన్నారు. గత 10 ఏళ్ల నుంచి వీరభద్రుడి ఆలయం నిర్మించాలని భావిస్తున్నామని, ఎన్నాళ్లకు తన సంకల్పం నిజమైందన్నారు. శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్టీ చల్లా శంకర్రావు మాట్లాడుతూ మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి ఆధ్యాత్మిక చింతనతో తిరుపతి, షిరిడి, కాశీ క్షేత్రాల్లో సత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు అన్నారు. ఈ నెల 24న ప్రతి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అనంతరం 25వ తేదీన ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పోలసానిపల్లి హనుమంతరావు, ఇమ్మంది మోహన్ రావు, చలపతి గురుస్వామి, మంతెన కేశవరాజు, పిచ్చుక సత్యనారాయణ, దౌనూరి రామకృష్ణ, బూరుగుపల్లి శేషారావు లతోపాటు మన్యం ప్రవీణ్, వినీల, మన్యం నవీన్ జ్యోతి దంపతులు పాల్గొన్నారు. వారి అబ్బాయి నవీన్ వాళ్ళు వచ్చి ఈ గుళ్ళోనే వీరభద్ర స్వామిని మీరు నిర్మించాలనుకుంటున్నాం, ఇక్కడ స్థాపించాలని అనుకుంటున్నాం, కనుక మీరు కొద్దిగా మాకు అనుమతి ఇవ్వాలని అంటే మా బోర్డులు అందరూ కూడా నిర్ణయించి ఎక్కడా కూడా మనకి ఈ చుట్టుపక్కల భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క విగ్రహాలు ఎక్కడా లేవు, నాకు తెలుసుంది. కాకినాడలో మటుకు ఉంది. అందువల్ల ఏంటంటే ఈ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి అనేది చాలా పవర్ఫుల్ విగ్రహాలు. ఈ విగ్రహాలు కూడా మన చెన్నై నుంచి, మామల్లాపురం నుంచి తీసుకొచ్చారు. మంచిగా 4 నెలలు 5 నెలలు 2 నెలలు దీన్ని నిర్మించి తీసుకొచ్చి ఆ విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది. వాటికి రోజు పూజలు కూడా అన్ని జరుగుతాయి. ఇవాళ రేపు పూజలు ఉంటాయి, ఎల్లుండి మటు విగ్రహ ప్రతిష్ట ఉంది. దానికి సుమారుగా ఒక 13 లక్షల రూపాయలు వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నిర్మించడం జరుగుతుంది. ఆ పేరు తలుచుకుంటేనే కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక రకంగా ఆనందం ఉంటుంది, ఓ రకంగా భయం కూడా ఉంటుంది వీరభద్రుడి విషయంలో. ఇక్కడ మన మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి, సునీత దంపతులు ఇరువురు కూడా వారి పుత్రులు ప్రవీణ్ గారు, నవీన్ గారు, వారి ముగ్గురు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ మన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ శ్రీ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని ప్రతిష్ఠ చేయాలి అనేటటువంటి సంకల్పంతో వారి ముందుకు రావడం జరిగింది. రియల్గా చెప్పాలి అంటే మన్యం బాబ్జీ గారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయం. ఎక్కడైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుందంటే వారి కుటుంబం ముందుకు వస్తుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంలో కూడా వారి పాత్ర పోషించడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, సంతోషిస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను. వీరభద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠ జరగడం అనేది మా ఎవరైతే ఆధ్యాత్మిక కేంద్ర డైరెక్టర్ ఉన్నారో వారందరికీ కూడా చాలా సంతోషం. నిన్న రోజున ఈ స్వామిని గ్రామ సంచారం చేయించడం జరిగింది. ఇవి చెన్నై శిల్పుల చేత ఈ విగ్రహాలు తయారు చేయించడం జరిగింది. మహాబలిపురం నుంచి విగ్రహాలు రావడం జరిగింది. అదే రకంగా ఈ ఆలయం గురించి చెప్పాలి అంటే ఎవరైతే ఈ అయ్యప్ప స్వామి ఈ రాతి దేవాలయాన్ని నిర్మాణం చేశారో అంటే దానికి సహకరించిన శిల్పారో వారే మారియప్ప అనేటటువంటి శిల్పే ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. అందు గురించి అంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి అన్ని కూడా ఒకే శిల్పి చేతి మీద తన కింద ఉన్నటువంటి వర్కర్స్ తోటి నిర్మాణం జరగడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తాను. ఈ ప్రెస్ వారికి నమస్కారాలు. ఈ మన అయ్యప్ప స్వామి కమిటీ మెంబర్లు అందరికీ నమస్కారాలు. నిజంగా మాకు ఈ కోరిక ఒక 10 ఏళ్ళ ఉంది. చాలా రకాలుగా ప్రయత్నం చేశాం, కానీ ఇది అడగగానే ఎస్ అన్నారు. 19 పూర్తి అయిపోయింది. మా ఇంట్లో గత 80 సంవత్సరాల నుంచి వీరభద్రునికి పూజలు జరుగుతుంటాయి. ఏదో మనం చేద్దామని అనుకోవడం, సంకల్పం చేసుకోవడం, భద్రకాళి వీరభద్ర స్వామి గుడి కట్టడానికి
మాకు అవకాశం కల్పించినటువంటి మన అమ్మగారికి, హనుమంతరావు గారికి, సత్యరావు గారికి, వగైరా అందరూ మెంబర్స్ని కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎక్కువగా మన రాష్ట్రంలోనూ కంటే కూడా తెలంగాణలో చాలా ఎక్కువ ఊళ్ళో ఉన్నాయి. అలాగే కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, నార్త్ ఇండియాలో చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో కూడా ఉన్నాయి కానీ గుళ్ళు తక్కువ ఉన్నాయి. జిల్లాకి 2-3 ఉన్నాయి అంతే. కానీ దేవుడి గురించి నేను చెప్పకూడదు, కానీ అంత పవర్ఫుల్ గా ఎవరు లేరు. చాలా ఒక నాలుగు ఒకటి ఉంది. వీరభద్ర స్వామి కళ్యాణం చేయించిన వారికి వాళ్ళ ఇంట్లో కళ్యాణం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నెలకు ఎక్కువగా కళ్యాణం అవుతుంది. దానికి సహకారం ఏంటంటే ఇక్కడ మురమడలో వీరభద్ర స్వామి గుడి ఉంది. నిత్య కళ్యాణం జరుగుతుంది. ఏ రోజులో కూడా 10 మంది తక్కువ లేకుండా వస్తారు. ఒక 6 నెలల ముందు చెప్పాక మాకు స్పేస్ దొరకదు. ప్రతి ఒక్కరు చెప్తాడు, ఎవరైనా సరే కళ్యాణం అవ్వట్లేదంటే కళ్యాణం చేయించుకొచ్చి. అలాగే కష్టాల్లో ఉన్న ప్రాబ్లం, మనీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మీరు కోరుకోండి, మనస్ఫూర్తిగా కోరుకుంటే కరెక్ట్గా జరుగుతుంది. మా అమ్మగారు నాన్నగారు కోరిక మీదట మా ఇంటి ఇలవేలు పైన వీరభద్ర స్వామి ఆలయం కట్టించాలని మా అమ్మగారు నాన్నగారు కోరిక. సో అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అది కార్యరూపం దాల్చిపోయేసరికి అమ్మగారితో, విజయలక్ష్మి గారితో మాట అంటాం. తర్వాత చలశంకరరావు, హనుమంతరావు ఇలా కమిటీ అందరినీ అడగడం, వారు వెంటనే తప్పకుండా మన ఆలయంలోనే చేద్దామని నాకు సహకారం అందించి అన్ని విధాల మమ్మల్ని ముందుకు నడిపించి ఈ మహత్తర కార్యం పూర్తవడానికి వాళ్ళు అన్ని విధాలు సహకరించారు. వాళ్ళకి ఎల్లప్పుడూ మేము చాలా కృతజ్ఞతలు అండి. అట్లాగే అమ్మవారు భద్రకాళి సమేత వీరభద్ర అమ్మవారు ఇల్లుండి విగ్రహ ప్రతిష్టకి అందరూ కూడా విచ్చేసి ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని మనసావాచ కోరుకున్నాను. సంతోషం. ఈ యొక్క ఆలయంలో పరమశివుడి యొక్క స్వరూపమే వీరభద్ర స్వామి, పార్వతీ రూపమే భద్రకాళి. ప్రతి ఇంట్లో కూడా వివాహాల సందర్భంలో కానీ, ఇంటి గృహప్రవేశ సమావేశంలో కానీ, సద్గురులో కానీ, ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా చాలా ఎక్కువ మంది వీరభద్రుడి యొక్క సంబరాలు చేసుకుంటారు. దానికి ఇక్కడ ఈ ఆలయం నిర్మిస్తూ రావడం చెప్పి వాళ్ళ కోరికలకి మరి మహాకలిపురంలో ఈ స్వామివారి యొక్క విగ్రహాలు చేయడం జరిగింది. అలాగే తమిళనాడు కూడా ఈ యొక్క గ్రానైట్తో తయారు చేయబడిన ఆలయం కూడా అక్కడే తయారు చేసి ఇక్కడికి వచ్చి ఫిట్ చేశారు. అందువల్ల సహజంగా మరి ఇంత అవకాశం మరి ఈ దేవాలయానికి మరొక ఉపాలయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో రాజనగరం ప్రభుత్వ హైస్కూల్లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా యోగా ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేసి 4 పాఠశాలల్లో విద్యార్థులకు యోగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు సుమారు 800 మంది విద్యార్థులు యోగా సాధనలో ప్రావీణ్యం సంపాదించడం ఆనందకర విషయమని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తీగెల రాజా మాట్లాడుతూ చిన్నతనం నుంచే యోగాను అభ్యసించడం వల్ల ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితం సాధ్యమవుతుందని అన్నారు. యోగా అనే భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి భారతదేశం గొప్ప సేవ చేసిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో యోగా శిక్షకుడు మాస్టర్ వెంకటరమణను, అలాగే ఉత్తమ యోగా ప్రదర్శన చేసిన విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ యోగా కార్యక్రమానికి గత 4 సంవత్సరాలుగా మండవెల్లి వెంకన్నబాబు తమ సంస్థ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజనగరం ఎంఈఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు మండవెల్లి వెంకన్నబాబు, కార్యదర్శి పి. రఘునాథరాజు, సంయుక్త కార్యదర్శి నవీన్ ప్రసాద్ తదితర రోటేరియన్లు పాల్గొన్నారు. పరీక్షలంటే వాళ్ళు పడే భయాల నుంచి తొలగించి చక్కటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు మరి మండవెల్లి వెంకన్నబాబు గారు
ఆలోచనతో మా క్లబ్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడటం జరిగింది. ఆయన యొక్క స్పాన్సర్తో మరి ఈరోజు 4 స్కూళ్ళల్లో మనం మొదలుపెట్టి మరి ప్రభుత్వానికి మనం ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున గవర్నమెంట్ వారు ప్రతి స్కూల్లోని ఒక పీరియడ్ని దీని నిమిత్తం కేటాయించి యోగాన్ని చెప్పాలి అనే ఒక కాషన్ తీసుకుని వెళ్ళారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే మనం ఇది చెయ్యాలి అని చెప్పి ప్రతి చోటన మేము గొంతెత్తి చెప్తూ జరుగుతుంది. అది జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటు భారతదేశంలో మరి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునే స్థితికి యోగా వెళ్ళింది అని అంటే దీని పర్యవసానాలు ఫలాలు ఈ జాతి అంతా కూడా పండించుకుంటుందని చెప్పి సందర్భంగా చెబుతూ ఇంతటి మహత్ కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నందుకు మా జన్మ ధన్యమైందని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఎంతో ఆనందిస్తుందని చెప్పి సందర్భంగా చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ముందు మాకు ఈ యొక్క ఖ్యాతి వచ్చింది అని అంటే అటు మండవిల్లి వెంకన్నబాబు గారు అలాగే వెంకటరమణ మాస్టర్ కూడా మాకు చక్కటి ఈ లైన్ని ఏర్పాటు చేశారు. మరి మాస్టారు అటు వర్షమైనా అలాగే ఎండనున్న తనకు అప్పచెప్పిన పనిని దిగ్విజయంగా నడుపుతూ మాకు ఇంత పేరు తెస్తాకే మేము జిల్లా లెవెల్లో ఈ రోజున రాష్ట్ర లెవెల్లోని యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు 600 మంది పిల్లల్ని యోగా టీచర్ని చేశామని చెప్పుకుంటున్నామంటే దీని అంతటికీ కారణం యోగా మాస్టర్ వెంకటరమణ గారు అని చెప్పి సందర్భంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారిని సవినయంగా మా క్లబ్ ఎప్పుడూ కూడా మర్చిపోదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మేము ఉచితరిచిన వారిని సత్కరించుకోవాల్సిందిగా కార్యక్రమంలో కూడా ఇందులో మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు. సదా మీ సేవలో మీ తీగల రాజా. నమస్కారం. రొటేరియన్.